వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. జనవరి 12 విడుదల కాబోతున్న మనశంకర్ వరప్రసాద్ గారు కేవలం 18 రోజుల దూరంలో ఉంది. అయితే అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ కాగానే స్పీడ్ పెంచేందుకు వెయిట్ చేస్తున్న ఈ ట్రెండీ డైరెక్టర్ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ సాంగ్ తో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లబోతున్నారు. జనవరి 1 నుంచి వీలైనంత మంది ఆర్టిస్టుల డేట్స్ తీసుకొని వాళ్ళతో వినూత్నంగా వెరైటీ పబ్లిసిటీ చేసేందుకు రంగం సిద్ధం చేశారట. ముఖ్యంగా నయనతారతో స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రోమోలు ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఇక రిస్క్ విషయానికి వద్దాం. రాజాసాబ్ రూట్లోనే మనశంకర్ వరప్రసాద్ గారు ముందు రోజు ప్రీమియర్లకు దాదాపు ఓకే అన్నట్టు ఇన్సైడ్ టాక్. కాకపోతే టికెట్ రేట్ వ్యవహారం తేల్చాల్సి ఉంటుంది. పుష్ప 2 సంఘటన, అఖండ 2 విషయంలో కోర్టు ప్రమేయం తర్వాత ఇకపై స్పెషల్ షోలు, హైక్స్ ఉండవని చెప్పిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా ఆ మాట మీద ఉంటారా లేదా అనేది రాజాసాబ్తో తేలిపోతుంది. ఒకవేళ ప్రభాస్ కు సడలింపు ఇస్తే ఆటోమేటిక్ గా చిరంజీవికి కూడా అప్లై అవుతుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. కాకపోతే బడ్జెట్, బిజినెస్ పరంగా రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో పెంపు విషయంలో కూడా ఆ తేడా చూపిస్తేనే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. ఆ మధ్య అఖండ తాండవం 2 రిస్క్ తీసుకుని ముందు రోజు ప్రీమియర్లకు వెళ్ళింది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు స్పెషల్ రేట్లు కూడా ఇచ్చాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని సెంటర్లో షోలు వేశారు. కానీ దానివల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ అర్ధరాత్రి మిక్స్డ్ టాక్ రావడం రిజల్ట్ మీద ప్రభావం చూపించింది. కానీ మనశంకర్ వరప్రసాద్ గారికి రావిపూడి అనే బ్రాండ్ ఉంది. దీనికి మించి 2 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే పాయింట్ ఉంది. ఇవి కనుక పని చేయగలిగి కంటెంట్ కరెక్ట్గా కనెక్ట్ అయితే వసూళ్ల మోత మోగిపోతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఇంకో 10 రోజులు ఆగక తప్పేలా లేదు. కాకపోతే పోటీ తీవ్రంగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోలా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చేసిన సినిమా విశ్వంబర. కానీ విఎఫ్ఎక్స్ పనుల్లో జరిగిన జాప్యం వల్ల దాన్ని 2026కి వాయిదా వేశారు. దీనికన్నా ముందు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథను అంగీకరించి తర్వాత వద్దనుకున్న మెగాస్టార్ ఫైనల్ గా అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భీమ్ సంగీతం, వెంకటేష్ క్యామియో, ఫుల్ కామెడీ, ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన మనశంకర్ వరప్రసాద్ గారు మరి ప్రీమియర్లకు ఎస్ అంటారో లేదో వేచి చూడాలి.